మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీకు తెలుగు ఓకే ఆర్ హిందీ? తెలుగు ఓకే. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మైండ్కి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ అని చెప్పి దీన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయడం ద్వారా అన్ని దేశాలు కూడా ఒప్పుకొని ఈ రోజున దాదాపు ప్రపంచంలోని చాలా మటుకి అన్ని దేశాలు కూడా ఈ టైంలో అంటే వాళ్ళ ఉదయంలో యోగా చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఇది అఫీషియల్గా జరుపుతున్నారు, ఊరికే పైన కాదు. యూఎస్లోకి వెళ్ళినట్టయితే అక్కడ ఎవరు గవర్నెన్స్ ఎవరికి ఉంటుంది, అక్కడ రాష్ట్రాలు ఎక్కడ ఎవరు ఉంటారు, అక్కడ సీఎంలు ఉండరు, గవర్నర్. అట్లాగే అక్కడ పిఎం ఉండడు, ప్రెసిడెంటే. వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. లాస్ట్ టైం నేను యూఎస్లోనే ఉన్నా, నేను కండక్ట్ చేశాను అక్కడ. సో ఈ విధంగా మనకి ఇది మనం పరిచయం చేసి ఇది 10వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈరోజు 10th మనకి ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు ఇప్పుడు ప్రార్థనతో ప్రారంభించుకొని మనం కొన్ని ఆసనాలు చేద్దాము. ఇందులో మీరందరూ కూడా ఫిట్గా ఉండాలి అనుకున్నట్టయితే తప్పనిసరి దీంట్లో నుంచి కొన్ని ప్రాణాయామాలు మీరు డైలీ ఇంట్లో ఒక 10 minutes చేసుకున్నా కూడా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. సో దాన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మనము ఈరోజు యోగా ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకుంటాము. అందరూ సావధాన్. సంగోమనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానానా ఉపాసతే. ఓం. మనం ముందుగా నెక్ రొటేషన్, 2 చేతులు చిటికుంటారు. విశ్రామ్ 3 వదులుతూ కానీ 4 5 6. Okay, relax. Side, mధ్య, right side. 1 2 center. 3 4 5 6 4 5 6. ఇప్పుడు రైట్ సైడ్ నెక్ రొటేషన్ చేయాలి. క్లాక్ వైజ్ 1 6. ఆపోజిట్ డైరెక్షన్ 1 5. కింది చేస్తూ కిందికి లాగి పెట్టాలి. 1 కిందికి అట్టండి అటెన్షన్లో. మళ్ళీ సెంటర్ 2, 2 హ్యాండ్స్ స్ట్రెచింగ్ చేయండి. 4 రిలాక్స్. రొటేషన్, హ్యాండ్స్ రొటేషన్ క్లాక్ వైజ్ చెప్పాలి. 1 2 6. Opposite direction, anti-clockwise. 1 2. Right side 1. శ్వాస వదులుతూ 1. పూర్తిగా ట్విస్టింగ్ కావాలి. 2. breathe out. 8. relax. 2 3. నెక్స్ట్ తాడాసన్. శ్వాస పీల్చుకు 2 చేతులు లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి బాడీని మొత్తం పైకి లాగాలి. బ్రీత్ ఇన్ 1 వేళ్ళ పైన. 2 బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్.
రిలాక్స్. పాదస్థాసన్, రెండు చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ ముందుకు పనుకుండాలి. ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్. 1 2 breathe in, 4 breathe out, 5 breathe in. అర్ధకట్ చక్రాసన్, రెండు చేతులు నడుముకు పెట్టి బ్యాక్ బెండింగ్ చేయాలి. బ్రీత్ ఇన్ 1 breathe out 2 and breathe in 3 4. ఓకే, అందరూ కూర్చోండి. ముందుకు చాపండి, చేతులు ఇట్లా పెట్టాలి సైడ్ చేతులు స్ట్రైట్ పెట్టుకోండి. స్ట్రైట్ స్పైనల్ కార్డ్ బీ స్ట్రైట్. ఎంతమంది మీరు రెండు చేతులతో ఇప్పుడు ఆ దండాసనం ఓకే డైరెక్ట్. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి. వాటి మీద మనం ఏదైనా భోజనం చేసిన తర్వాత ఏ ఆసనం స్లోగా శ్వాస తీసుకోండి. బ్యాక్ బెండ్, అర్ధచంద్రాసన్ బ్యాక్. శ్వాస వదులుతూ ముందుకి తీసుకుంటూ మళ్ళీ బ్యాక్. సస్టైన్ ఫర్ మినిమం 4 seconds. స్లోలీ రైజ్. ఇప్పుడు దీన్ని మీరు రెండు చేతులు వెనక్కి ఈ హీల్స్కి తగిలించే విధంగా బెండ్ కావాలి. వెనక్కి మీరు చేయలేకపోతే ముందు ఒక చెయ్యి, ఇక్కడ అమ్మాయి చేస్తుంది అంటే మళ్ళీ ఒక చెయ్యి, అలా చేయొచ్చు. రైట్, ముందు రైట్ హ్యాండ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్, లేదా బోత్ హ్యాండ్స్ చేయగలిగితే ఇంకా మంచిది. రెడీ, రేజ్ యువర్ హ్యాండ్స్. అలా తిప్పుకుంటారా అండి. హీల్ మీద పెట్టి స్టమక్ ముందుకు నొక్కండి. ఆకాశాన్ని చూస్తూ పొట్టను ముందుకు నొక్కండి. చేతులు స్ట్రైట్. శ్వాస తీసుకొని కట్టేసిందా. రైజ్. వన్ మోర్ టైం. ఇన్హేల్, బెండ్. మీరు గైడ్స్ని చూడండి ఇక్కడ. మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. అలాగే వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు మెల్లి ముందుకు తలానించాలి. ముందుకు పడుకోవాలా, తలానించాలి. పడుకోవాలి. లేవగానే చేయండి, మీకు బ్యాక్ ఫ్రీ అవుతుంది. మళ్ళీ రేస్, శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఎక్సేల్. వన్ మోర్ టైం, బెండ్. ట్రై టు టచ్ యువర్ ఫోర్హెడ్ విత్ ద గ్రౌండ్. కుడి షోల్డర్ మీద పెట్టుకోండి. కాళ్ళు ఇంకా దూరంగా ఉండాలి, స్ట్రైట్ గా ఉండండి. తల మాత్రం ముందుకు. రిలాక్స్. Inhale. One more time. Come on, both hands. Hold. Relax. Exhale. LMG fire. LMG posture. వెనకాల పడుకున్నాడు. రైట్. మెల్లిగా ఇప్పుడు తలని ఇక్కడ నుండి ఛాతీని ఇలా లేపాలి. Slowly down. Inhale. Raise. 4 seconds ఆపండి. నక్కిల్స్ అక్కర్లేదమ్మా. డౌన్. ఓకే, ఇప్పుడు కదా బాడీని వెనక లేపుదాం. ఇప్పుడు బ్యాక్ బెండింగ్స్ అన్నమాట. రెండు కూడా బ్యాక్ పెయిన్ ఎప్పటికీ రాదు. ఇంకా మీకు మాట్లాడొద్దమ్మా. ఇన్హేల్, ముందు శ్వాస తీసుకోండి. కాళ్ళను డౌన్. తల లేపకూడదు, ఓన్లీ ఇక్కడ చూడండి. ఇదిగో ఇన్హేల్, రేస్. తల లేపొద్దు, ఓన్లీ కాళ్ళు. దీంట్లో 6 లాభాలు ఉన్నాయి. అవి చెప్తే రోజు పొద్దున సాయంత్రం ఇదే చేస్తామంటారు. ఎలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లం ఉండదు, సైట్ ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఫాలింగ్ ఉండదు, స్టమక్ పెరగదు. అన్నిటికంటే దీంట్లో బయాలజికల్గా మీకు చెప్పాలంటే కనుక క్రోమోజోమ్స్ సాగవు. యాంటీ ఏజింగ్, ఏజ్ రాదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా 70 ఏళ్ళని ఎలా ఉన్నారు మరి చూడు. డౌన్. మీరంతా సున్నా తీసిన దానికంటే ఒకటి ముందర ఒకటి పెట్టాలి. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు శ్వాస తీసుకోండి, పొట్టను పైకి లేపేయండి. కమాన్ ఇక్కడ అది గుడ్, చాలా వరకు పైకి లేపండి పొట్టను, ఇంకా లేపాలి. మాట్లాడొద్దు అక్కడ. మీరు ఎన్సీసీ అంటే నథింగ్ బట్ డిసిప్లైన్ ఫోర్స్ కదండి, మీరు మాట్లాడకూడదు కదా మధ్యలో. అదెందుకు చక్రాసనం వద్దు, ఇది పొట్ట కరగడానికి, పొట్ట రాకుండా ఉండడానికి. ఉంటే కరుగుద్ది, లేదనుకో రాదు. లేదు సార్ పొట్ట రాకపోతే బెల్ట్ ఆగదు అనుకుంటే మీరు చేయొద్దు. రెడీ, ఇన్హేల్, రేస్. కాళ్ళు కలపాలమ్మా, కాళ్ళు విడదీయకూడదు. టోస్ క్లోజ్, డోంట్ బెండ్ యువర్ నీస్, లెగ్స్ షుడ్ బి స్ట్రైట్. ఆపాలి, ఎంతసేపు ఆపుతారో చూద్దాం. మీకుందా ఈ టెస్ట్? 2 నిమిషాలు ఆపాలి, నిమిషాలు ఆపాలి, ఉందా ఇది? లేదా? అంటే మీకు ఫిట్నెస్ అందుకే తక్కువ. కొన్ని శ్వాస తీసుకొని అలా ఆపాలి. తల లేపకూడదు, మాట్లాడొద్దు. అసలు మేము మాటికి చెప్పకూడదు మాట్లాడొద్దు అనేది. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. అబ్బా ఎన్సీసీ పిల్లలండి డిసిప్లిన్ అంటే. యాక్చువల్గా ఎన్సీసీలో డిసిప్లిన్ చాలా ఉంటుంది, ఎందుకంటే నేర్పేది ఆర్మీ వాళ్ళు కాబట్టి. డౌన్, స్లోగా డ్రాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు పవనముక్త ఆసనం. 2 కాళ్ళు ఒకసారి తీసుకున్నాం. రెడీ, 2 మోకాళ్ళు మీ పొట్ట మీదకి తెచ్చుకోండి. 2 చేతులతో పట్టుకోండి గట్టిగా. శ్వాస వదిలేయండి. శ్వాస కంప్లీట్, బ్రీత్ అవుట్. కొంచెం వెనక్కి ముందుకు ఊగండి. కింద రాళ్ళు ఉంటే జాగ్రత్త, పుచ్చుకుపోతే అడగొద్దు. ప్లెయిన్ ఉంటే ఊగండి. స్లోగా మూవ్. డోలాసన్. డౌన్. మెల్లిగా 1 నిమిషం పాటు శాంతి ఆసన్ లేదా శవాసన్. 2 కాళ్ళు చాపేయండి. 2 కాళ్ళ మధ్యలో 12 to 15 ఇంచ్ అపార్ట్ గ్యాప్ పెట్టండి. 2 కాళ్ళ మధ్యలో 2 చేతులు మీ బాడీ నుంచి 6 ఇంచ్ గ్యాప్. అరచేతులు ఆకాశాన్ని చూడాలి. 6 ఇంచ్ గ్యాప్ స్ట్రైట్. కళ్ళు మూసుకోండి. ఇది శ్వాస తిప్పడాన్ని యోగ నిద్ర లేదా బాడీ స్కానింగ్ అంటారు. దీనివల్ల చాలా జబ్బులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా మనిషికి చాలా రిలాక్స్ అవుతుంది, మనిషి నిద్రలోనికి జారుకుంటాడు. దీన్ని శాంతి ఆసనం లేదా శవాసనం అంటారు. తిరగండి అందరూ. ఎడమ వైపు తిరిగి లేచి కూర్చోండి. నా వైపు, స్టేజీ వైపు. కొంచెం సింపుల్ ప్రాణాయామాలు చేద్దాం. మీరంతా కూడా సుఖాసనంలో కూర్చోండి. మీకు సుఖాసనం వచ్చా అందరికీ? ఎంతమందికి సుఖాసనం వచ్చి చెప్పండి. సుఖాసన్. అయ్యా మీకు సిద్ధాసన్ చాలా మంచిదమ్మా. కుడికాలు మాత్రమే, పద్మాసన్ కాకుండా ప్రభాకర్ సిద్ధాసన్ ఓన్లీ కుడికాలు ఒకటే అది. ఇది కరెక్ట్. ఇది అమ్మాయిలకి చాలా మంచిదండి. ఎందుకు చెప్తానంటే ఎలాంటి మీకు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఏ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ఆసనం అక్కర్లేదండి. ఎస్పెషల్లీ మెంట్ ఫర్ లేడీస్. ఈ ఆసనంలో కూర్చొని మీరు టీవీ చూడొచ్చు, హాయిగా సినిమా చూడొచ్చు. 15 నిమిషాలు కూర్చున్నా చాలు. ఇది అలా కాదమ్మా, కంప్లీట్ కాళ్ళు దూరంగా ఉండి 2 ఇక్కడ ఈ మడిమలు కలుస్తాయి. ఇది ఇంత దూరంగా ఉండి ఇలా కుడి కాలు పైకి ఉండాలి. దీన్ని సిద్ధాసన్ అంటారు. సిద్ధాసనంలో కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు మనం ప్రాణాయామాలు చేద్దాం. ప్రాణాయామాల్లో కింగ్ ప్రాణాయామ. ఇది ధర్తికా సంజీవిని, కూడా అన్ని రోగాలు పంపించేటటువంటిది. ఇది సంజీవినే కాదు, సర్వరోగ నివారిణి. కపాల భాతి. శ్వాసని స్ట్రోక్గా బయటకు వదులుతుండాలి. అందరూ కూడా బ్రహ్మాండమైంది. ఇక్కడ మీకు ఈరోజు డెమో చూపుతున్నటువంటి గత 40-45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి యోగరత్న ఎక్కొండ ప్రభాకర్ గారు కుడివైపున ఉన్నారు, మీకు చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత గత 35 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎంతోమంది డాక్టర్లకు కూడా వెళ్ళి ఉదయాన్నే క్లాసులు తీసుకుంటారు. మీకు 7 గోల్డ్ మెడల్స్ సాధించారండి ఆయన. వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చాము ఈరోజు. వెనకాల చూస్తే ఆయన మీకు చూడడానికి అలా ఉన్నారు, కానీ ఆయన ఎన్నో మెడల్స్ సాధించడం కాదు, ఆయన ఉద్యోగి. ఏమిటండి? హెడ్ మాస్టర్ గారండి, హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. ఆయనను కూడా భూమా గౌడ్, ఆయన కూడా పిలిపించాం. అక్కడ చూస్తే అమ్మాయి, ఆమె ఎన్నో క్లాసులు తీసుకుంటుంది, ఆమె కూడా ఎన్నో మెడల్స్ సాధించింది. రజిత, ఆమె కూడా మంచి యోగా ఇన్స్ట్రక్టర్.
వాళ్ళందరూ మీ ముందుకు వచ్చారు. ఇంకా నేనంటే నాది లెక్కలేదండి, ఎందుకంటే నేను కూడా పోలీసులో రిటైర్ అయ్యాను. అప్పాలో ఒక 16 సంవత్సరాలు గ్రూప్ 1 అండ్ ఎస్ఐలకి నేను కూడా పోలీస్ ట్రైనర్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యాను. కాబట్టి నేను మీ బాపతే కాబట్టి నాదే స్పెషల్ లేదు, వీళ్ళు యోగా వాళ్ళు కాబట్టి ఒకసారి వాళ్ళందరి క్లాప్స్. కుడి వేలు బొటన వేలుతో ముక్కు మూసుకొని ఎడమ చేతితో మెల్లిగా ఇన్హేల్ 1. ఇప్పుడు ఎడమ ముక్కు మూయండి, కుడితో వదులుతూ 2. ఇప్పుడు మళ్ళీ కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో వదలండి. ఇలా ఆల్టర్నేట్ వదులుతూ తీసుకుంటూ ఉండాలి. ఒక ముక్కుతో తీసింది ఇంకో ముక్కుతో వదలాలి, ఆ ముక్కుతో తీసింది ఈ ముక్కుతో. దీన్ని బోర్లు ఇచ్చిన వీషే ప్రాణాయామ కూడా అంటారు. ఇది అనులోమ విలోమ. మూసుకోండి ఒకసారి క్లోజింగ్. ముఖ్యంగా మీద కన్ను నొక్కొద్దే మాత్రం, ఈ బొటన వేలుతో చెవిని మూయండి ఇలాగా. శ్వాస తీసుకొని అని వదలండి, ఇందులో వైబ్రేషన్ వస్తుంది. కళ్ళు మూసుకోండి, ఇందులో వైబ్రేషన్ బాగా వచ్చి మీలో న్యూరాన్స్ అన్నీ కూడా బాగా కదలిక ప్రారంభం అవుతుంది. బ్రెయిన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా బాగా సెట్ అవుతాయి. జ్ఞాపక శక్తి, రిటైనింగ్ పవర్ పెరుగుతుంది, హెడేక్ తగ్గుతుంది. ఇది రోజుకి 5 సార్లు చేయడం గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో. దీన్ని భ్రామరి అంటారు, అంటే తుమ్మెద నాదము. మెల్లిగా చేలు వదిలేయండి. మనమే చేసేద్దాం. శాంతి శాంతి శాంతి. తరఫున మీ అందరి తరఫున వాళ్ళకి తెలుసు దీనివల్ల ఎంత ఫిట్నెస్ వస్తుందనేది. మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దుతూ यहाँ तक बुला करके आप लोगों को जो योगा हमको सिखाने का जो मौका दिया है, इसके लिए बहुत बहुत धन्यवाद. आप लोग जो नेशनल डे यानी पूरा ये मौका दिया है सिखाने के लिए, इसके लिए धन्यवाद. और हमारे सभी की तरफ से आप I warmly welcome the experience. So what is today called? Today is the International Day of Yoga, right? So yoga is now not only restricted to our country. Yoga has been taken all over the world. है ना? आज योगा पूरे वर्ल्ड में मनाया जा रहा है, सिर्फ इंडिया का नहीं है. This old art which had originated in India has been taken all around the world now, and we must all become participants for this event, because this art originated from India. It is our own art, and if we don't promulgate or practice, this art will die. And thanks to people like all the yoga gurus here, this art is being taken and practiced by a lot many people. You understand the benefits? है ना? अभी आप लोगों को बताया ना गुरुजी ने, हर एक्सरसाइज के there are a lot of benefits. So you must try and practice, include it in your routine. ठीक है? छोटा मोटा जो भी basic simple exercises you must start, and you must start doing and teach other people also. Okay? Thank you sir for joining us, for coming all the way here and teaching us all the yoga asanas. And I would like to thank all of you who could come and participate for this event. Thank you. భూమయ్య సార్ గారికి, దాని తర్వాత బాలశేఖర్ గారికి, కిషన్ సార్ గారికి, లిఖిత మేడం, ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్
విష్ణుపి నాయర్ సార్ తరఫున ఏఎన్ఓస్ అండ్ పిఎస్ స్టాఫ్, క్యాడెట్స్ అండ్ సివిలియన్ స్టాఫ్ ఈ సిఎస్ఐ డిగ్రీ కాలేజ్కి వచ్చి ఇది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఎన్సిసి యోగా డే ఏదైతే ఉందో క్లోజ్ చేస్తున్నాం. క్యాడెట్స్ మీరందరూ కూడా షూ వేసుకున్న తర్వాత మీ రెస్పెక్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫాలో చేసి సారు పొమ్మన్నప్పుడు మాత్రం వెళ్ళాలా, ఎవరు కూడా ఈ గ్రౌండ్లోకి వెళ్ళిపోద్దు ఇండివిజువల్గా. థ్యాంక్ యూ. జై హింద్ వన్ అండ్ ఆల్. అందరూ ఒకసారి నిలబడండి. बोलो भारत माता की, भारत माता की, भारत माता की. तेलंगाణ బెటాలియన్ కి, తెలంగాణ బెటాలియన్ కి, తెలంగాణ బెటాలియన్ కి. హ్యాండ్స్ డౌన్. అందరు షూ వేసుకోండి, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు.